మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. పెద్దవాళ్ళలో కాకుండా చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు డయాబెటీస్ డయాగ్నోసిస్ అవుతుంది. అసలు టైప్స్ ఎన్ని ఉంటాయి డయాబెటీస్, అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్ వచ్చినప్పుడు ఏం ఫ్రూట్స్ తినాలి, ఏం ఫ్రూట్స్ తినకూడదు, అసలు డయాబెటీస్ ఎందుకు ఇంత ఫ్లక్చువేట్ అవుతుంది. మనకి HbA1c అని చెప్పి ఉంటుంది, 3 months బ్లడ్ షుగర్ లెవెల్స్ వెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు మనం 5.9, 5.8, 5.6 ఉండాల్సింది 7, 8, 9, 10 ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. డయాబెటీస్ ఎందుకు ఇంత లెవెల్లో మన బాడీలో పెరుగుతుంది, అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఎలాంటి నియంత్రణలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన డయాబెటీస్ మనం కంట్రోల్ చేసుకొని పర్మనెంట్గా కూడా మనం మెడిసిన్స్ లేకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. మన బాడీని కరెక్ట్గా మానిటర్ చేసుకుంటే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. డయాబెటీస్లో కూడా టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది, జ్యూవెనైల్ డయాబెటీస్ ఉంటుంది, ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చే డయాబెటీస్ ఒకటి, అండ్ హెరిడిటరీ వల్ల వచ్చే డయాబెటీస్ ఒకటి, అండ్ కామన్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ కరెక్ట్ లేకపోవడం వల్ల వచ్చే డయాబెటీస్ ఒకటి. సో స్పెషల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకునే టైప్ 2 డయాబెటీస్ అంటే ఇది కామన్, వెరీ కామన్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. యంగ్స్టర్స్ అండి చాలామంది మన దగ్గరకు వచ్చి సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. లైక్ ఎక్కువ యూరిన్కి వెళ్ళడం కానీ, ఎక్కువ దాహం వేయడం కానీ, ఆకలి అసలు లేకపోవడం కానీ, నీరసంగా నిస్సత్తుగా ఉండడం కానీ, మనిషి నిద్రపోతున్నప్పుడు కూడా అసలు నిద్ర పట్టకపోవడం కానీ, సడన్గా బరువు తగ్గిపోవడం కానీ, ఏ సిమ్టమ్స్ ఉన్నా సేఫ్ సైడ్ మనం డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ డయాబెటిక్లో కూడా HbA1c ఉంటుంది, ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి. ఇవి చేయించుకుంటే అందులో ఎంత ఉన్నాయో లెవెల్స్ చూసుకుందాం. కరెక్ట్ ఉందంటే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. ఎందుకు చేయించామో అన్నెసెసరీ అని కాకుండా చేయించుకొని మన ఓన్ డెసిషన్ తీసుకొని వెళ్ళి చేయించుకోవడమే అంతే. చేయించుకొని ఓకే ఉందనుకోండి జాగ్రత్త పడాలి, లేదనుకోండి రాకుండా జాగ్రత్త పడాలి. అసలు ఏంటి, అసలు ఎందుకు వస్తుంది డయాబెటీస్ సడన్గా మనం ఈ సిమ్టమ్స్ ఎందుకు కనబడుతుంది? లైఫ్ స్టైల్ ఎక్కడ కరెక్ట్ ఉందండి? యోగా చేస్తున్నారా, నిద్ర టైంకి పడుకుంటున్నారా, ఓవర్ స్ట్రెస్, ఓవర్ వర్క్, ఓవర్ బర్డెన్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, టైంకి ఫుడ్ తింటున్నారా, ఆ టైంకి తిన్నా కూడా హెల్దీ ఫుడ్ తింటున్నారా, అంతా అన్హెల్దీ అయిపోయా, మిడ్ నైట్ ఫుడ్స్ అయిపోయా, మిడ్ నైట్ ఇవి అయిపోయా, ఆల్కహాల్ ఎక్కువైపోయా, కొంతమంది స్మోక్ ఎక్కువైపోయా, జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయా, ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువైపోయా, ఇవన్నిటి వల్లే మనకి డయాబెటీస్ వస్తుంది. నాట్ ఓన్లీ డయాబెటీస్, ఎన్నో రకాల పెద్ద పెద్ద డిసీజెస్ రావడానికి మెయిన్ కారణం మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమే. మన లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవాలి. నేను ఒక్కటే అంటాను, ప్రతి డిసీజ్ కూడా మెయిన్ కారణాలు కొన్ని ఉంటాయి. మనం డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ చేయట్లేదు, స్పెషల్లీ డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని కనబడు. మనకు ఎక్కువ యూరిన్కి వెళ్తున్నాం, నిద్రలో కూడా యూరిన్కి వెళ్తున్నాం, లేచి మళ్ళీ వచ్చి పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం, లేదంటే కొంతమంది దాహం ఎక్కువ వేస్తుంది, లేదంటే కొంతమందికి ఆకలి తగ్గిపోయింది, జుట్టు రాలిపోతున్నా కూడా, అండ్ బాడీలో బరువు బాగా తగ్గిపోతున్నా సరే మనం అశ్రద్ధ అస్సలు చేయొద్దండి. డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి. డయాబెటీస్ ఉందనుకోండి ఈ ప్రికాషన్స్ తీసుకోండి. ప్రతిరోజు పవనముక్త ఆసనం ఒకటి, ధనురాసనం ఒకటి, మన ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ ఇవన్నీ. థెరపటిక్ యోగా అని ఉంటుంది. థెరపటిక్ యోగాలో స్పెషల్లీ డయాబెటీస్కి స్టిమ్యులేట్ చేసి, అంటే ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ బాగా అయ్యి దాన్ని బాగా యూటిలైజ్ చేసుకునేలాగా చేసే ఆసనాస్ కొన్ని ఉంటాయి. అవి ఈ పవనముక్తాసనం ఒకటి, ధనురాసనం ఒకటి, సర్వాంగాసనం ఒకటి, సింపుల్ కపాలభాతి ప్రాణాయామం, ఇవన్నీ రెగ్యులర్గా చేసుకోవడం. ఉంది అన్న వెంటనే, బార్డర్ లైన్ ఉందన్న వెంటనే మనం జాగ్రత్త పడిపోవాలి. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఖచ్చితంగా డయాబెటీస్ స్పెషలిస్ట్ని కలిసి మనం ఖచ్చితంగా ఒపీనియన్ తీసుకోవాలి. ఏదో న్యాచురల్గా తగ్గించుకుంటామని చెప్పి HbA1c 10 ఉన్నా ఒకసారి అలాగే శ్రద్ధ చేస్తారు. వెరీ డేంజరస్ అండి. డయాబెటీస్ కనుక మనకి మోర్ దెన్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ లెవెల్స్లో ఉందంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి మన బాడీ తత్వాన్ని బట్టి కొన్ని ఆహార నియమాలు తీసుకోవాలి, కొన్ని ఆహార నియమాలు తీసుకోవద్దు. మనకు తెలుసు షుగర్ ఉందంటే ఖచ్చితంగా షుగర్కి సంబంధించిన ఫుడ్లు తినొద్దు. మేము బెల్లంతో తింటాము, లేదంటే పటిక బెల్లంతో తింటాము, అది తింటాము, అది ఖచ్చితంగా అవి కూడా పెంచుతాయి మన షుగర్స్ని. కంప్లీట్గా కొన్ని రోజులు ఆపేసేయాలి షుగర్స్. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ప్రతిరోజు యోగా చేయాలి. పొద్దున్న లేచిన వెంటనే ఒక 250 ml వాటర్లో ఒక బెండకాయని 2-3 ముక్కలు కట్ చేసేయండి, మెంతులు 1/2 స్పూన్ వేయండి, దాల్చిన చెక్క 2 ముక్కలు వేయండి, అంతే. వెరీ సింపుల్. అప్పటికప్పుడే నీళ్ళలో వేసుకోవచ్చు, లేదంటే రాత్రైనా నానబెట్టచ్చు. మార్నింగ్ లేచి ఒక 1/2 నిమిషం మరిగిచ్చి ఫిల్టర్ చేసుకుని ఒక గ్లాసులు తాగండి పొద్దున్నే. బ్రష్ అయిన తర్వాత ప్లెయిన్ వాటర్ కొద్దిగా తాగి దాని తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత మంచిగా ఈ వాటర్ తాగండి. బెండకాయ, మెంతులు, దాల్చిన చెక్క, ఈ మూడిట్లో కూడా బెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి మన డయాబెటిక్ని కంట్రోల్ చేయడానికి. దాని తర్వాత మంచిగా మార్నింగ్ జావలో ఇడ్లీలు, టిఫిన్లు కొన్ని రోజులు బంద్ చేసేసి రాగి జావ కానీ, జొన్న జావ, లేదంటే రాగి ఇడ్లీ కానీ, మిల్లెట్స్ ఇడ్లీ కానీ ఇలా తీసుకోండి. లంచ్కి వచ్చాక రెడ్ రైస్ అద్భుతంగా డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది. రెడ్ రైస్, నవారా రైస్ అంటారు. చాలా మందిలో డయాబెటీస్ హై ఉందనుకోండి, కళ్ళు బ్లర్గా కనపడము, కాళ్ళలో బలహీనత రావడము, కాళ్ళు తిమ్మిరి రావడము, కాళ్ళలో సూదులు కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే డయాబెటీస్ వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకండి. అండ్ ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయొద్దు.
కాబట్టి మధ్యాహ్నం లంచ్లో నవారా రైస్, రెడ్ రైస్ తీసుకుంటే షుగర్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై ఇవన్నీ తీసుకొని డిన్నర్ తర్వాత మనం లంచ్ తర్వాత మజ్జిగ తాగుతాం కదా, ఆ లంచ్ తర్వాత మజ్జిగలో కొద్దిగా అవిసె విత్తనాలు, కొద్దిగా మెంతులు, కొద్ది దాల్చిన చెక్క మూడింటిని దోరగా వేపుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఒక 50 గ్రాములు తీసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా 30 days వస్తుంది. ఆ పౌడర్ని పావు స్పూన్ మధ్యలో కలుపుకొని తాగండి లంచ్ తర్వాత. అర్థమైంది కదా? మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ వెరీ ఇంపార్టెంట్, సింపుల్, కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది వింటే. ఏంటి, జస్ట్ కొన్ని మెంతులు, దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా ఫ్లాక్ సీడ్స్, ఈ మూడింటిని దూరంగా వేపుకొని పౌడర్ చేసుకొని దాని మధ్యలో కలుపుకొని తాగొచ్చు. కొద్దిగా యాడ్ చేస్తే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు, డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. అలా మధ్యలో కలుపుకొని తాగండి. డిన్నర్ కూడా జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ ఇవి తీసుకోండి. ఇంతే అండి. నేను నా దగ్గర ఎంతమంది హై షుగర్ లెవెల్స్ పెట్టుకొచ్చినా సరే ఇదే లైఫ్ స్టైల్. అండ్ వాళ్ళలో ఇంకేమైనా కంప్లైంట్స్ ఉంటే వాళ్ళకి డైట్ చార్ట్ మారిపోతుంది. ఒకరికి డయాబెటీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. డయాబెటీస్తో పాటు అదే హైపర్ టెన్షన్ ఉంది, వాళ్ళకి థైరాయిడ్ ఉంది, వాళ్ళకి బరువు ఉంది, వాళ్ళప్పుడు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మనం డైట్ చార్ట్ మార్చాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఒకటి చాలా రాంగ్ చేస్తారు, యూట్యూబ్ చూస్తారు, అందులో డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం. డయాబెటీస్ తో పాటు ఇంకేమున్నాయి మన ప్రాబ్లమ్స్ అని చూడం. మనం డయాబెటీస్ ఒక్కటే మాట్లాడినప్పుడు ఓన్లీ డయాబెటీస్ ఉంది అంటే ఇది ఫాలో అయిపోవచ్చు. అటుతో పాటు ఇంకేదైనా ఇబ్బంది ఉంటే ఇదే ఫాలో అవుతూ ఇంటర్నల్గా యాడ్ చేస్తే ఆ సమస్య పోతుంది, ఈ సమస్య కూడా పోతుంది. అప్పుడు మనకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ని ఖచ్చితంగా అప్రోచ్ అయ్యి ఈ వీడియోస్ విన్నాము, ఇలా చెప్పారు, నా బాడీకి సెట్ అవుతుందా లేదా నీకు ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలని ఒక చిన్న అవగాహన ఉండాలి మనకి. అలా డయాబెటిక్స్ ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా యోగా పనిచేస్తుంది. మనం మంచిగా మార్నింగ్ చెప్పిన డీటాక్స్ వాటర్ పనిచేస్తుంది, రెడ్ రైస్ పనిచేస్తుంది. ఈవినింగ్ టైమ్స్ లో మిల్లెట్స్ తో చేసిన టిఫిన్స్ తీసుకోండి అండ్ తొందరగా పడుకోండి. ఇంతే సింపుల్ టెక్నిక్స్ ఇది ఫాలో అవ్వండి. అండ్ జంక్ ఫుడ్స్ కి ఆమడ దూరంగా ఉండండి. షుగర్స్ కి అయితే ఇంకా దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. సో హెల్దీగా ఉండాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. షుగర్ కంట్రోల్లో ఉందనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది. మనం షుగర్ టెస్ట్ చూసిన వెంటనే మన హై లెవెల్లో నుంచి దగ్గరకు వచ్చిందంటే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటారు. రిపోర్ట్ కోసం తీక్షణంగా వెయిట్ చేస్తుంటాం మనం. ఆ లెవెల్స్ చూసిన వెంటనే హ్యాపీ. ఇంకా సో ఆ హ్యాపీనెస్ కోరుకోవాలంటే కొన్ని సాక్రిఫైజెస్ చేయాలి. అదే జంక్ ఫుడ్. అది వదిలేస్తే హ్యాపీగా మంచిగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఏ టెస్ట్ అన్నా చేయించుకొని ఎప్పుడు మనము టెన్షన్ పడదు టెస్టులు చేయించుకుంటున్నాం. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ ఉన్నాం, మన స్లీప్ బాగుంది, మనం యోగా చేస్తున్నాం. జంక్ ఫుడ్స్ వదిలేస్తే ఎందుకు టెస్టులు వచ్చినప్పుడు భయపడాలి? హ్యాపీగా టెస్ట్ చేయించుకోవాలి, వచ్చాక రిపోర్ట్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. హెల్దీగా ఉండాలంటే మనం ఎప్పుడైనా సరే కొన్ని హెల్దీ హ్యాబిట్స్ని కూడా అలవాటు చేసుకోవాలి. అవి ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటాం. మనం చేసే ప్రయత్నం షుగర్ కోసం అయితే రిమైనింగ్ ఎన్నో రకాల కాంప్లికేటెడ్ డిసీజెస్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు. సో ఖచ్చితంగా హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.